హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రత్న అనుపిండి. ఇవాళ వీడియోలో సింపుల్గా బెస్ట్ లంచ్ కాంబో ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దాము. వరుసగా ఫంక్షన్స్ పార్టీలు అటెండ్ అయ్యి ఆ ఫుడ్ తిని బోర్ కొడితే సింపుల్గా ఏదైనా తినాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కాంబినేషను. మరి అవేమిటో ఎలా చేయాలో చూద్దాము. ఒకటి చక్కగా కరకరలాడుతూ వేయించుకున్న చామదుంపల వేపుడు, ఇంకొకటి వేడివేడిగా పప్పుచారు దానికి బెస్ట్ కాంబినేషను. అంతేకాకుండా ఉల్లిపాయ వడియాలు, కోరుమాగాయ, ఇవి రెండు ఆల్రెడీ వీడియో ఉంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు మనము చామదుంపల వేపుడు పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము. ఇవన్నీ కూడా చక్కగా వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ కాంబినేషను వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే మొదటిసారి చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. అలాగే మీకు ఇష్టమైన లంచ్ కాంబినేషన్ ఏంటో తెలియచేయండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. మరి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా చామదుంపల వేపుడు ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా మనకి కావాల్సిన చామదుంపలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కిలో తీసుకున్నాను. ఈ చామదుంపలకి మట్టి ఎక్కువ ఉంటుంది. నీళ్ళలో కొంతసేపు నానబెట్టి శుభ్రంగా కడిగి కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మరి ఎక్కువ ఉడికించేసుకుంటే మెత్తగా అయిపోయి వేయించుకునేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది. ఇలా ఉడికించుకున్న దుంపల్ని పూర్తిగా ఆరిన తర్వాత ఒలుచుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో నూనె వేసి వేడి చేయాలి. చామదుంపల వేపుడికి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ఎర్రగా వేగాలి అంటే. ఇప్పుడు మనం ఒలుచుకున్న చామదుంపల్ని పెద్దగా ఉంటే చిన్న సైజు ముక్కల కింద తరుక్కోవాలి. ఇవి చిన్నగా ఉన్నాయి కాబట్టి నేను అలాగే ఉంచేసాను. ఇప్పుడు ఈ ముక్కల్ని వేడి నూనెలో వేసి వేయించుకోవాలి. అలాగే ఇలా దుంపల్ని వేయగానే వెంటనే కలిపేయకూడదు. వెంటనే కలిపేస్తే ముద్ద అయిపోతుంది. కొంచెం వేగిన తర్వాత మాత్రమే కలపాలి. ఇలా ముక్కల్ని దూరంగా పరుచుకొని కలపకుండా ఒక 5 నిమిషాల సేపు సిమ్లో వేయించాలి. ఒక 5 నిమిషాలు అయ్యాక కలపాలి. చూసారా, చక్కగా ఎర్రగా వేగింది. అలాగే కలిపిన తర్వాత రెండో వైపు కూడా 5 నిమిషాలు సిమ్లోనే వేయించుకోవాలి. హైలో మాత్రం పెట్టకూడదు, మాడిపోతుంది. అలాగే మాటికి కలిపేయకూడదు. మాటికి కలపడం వల్ల ముద్ద అయిపోతుంది. ఇలాగ 5 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ జాగ్రత్తగా ఎర్రగా వేయించుకోవాలి. నాకు చామదుంపలు వేపడం అంటే చాలా ఇష్టం. అందులోనూ ఎర్రగా కరకరలాడుతూ ఉందంటే ఇంక మరీ ఇష్టం. ఈ వీడియో చూస్తున్న మీలో ఎంతమందికి చామదుంపల వేపుడు ఇష్టమో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే నాకు ఇలా సింపుల్గా చేసుకోవడమే ఇష్టం. మీరు ఎలా చేస్తారో ఆ ప్రొసీజర్ కూడా తెలియచేయండి, నేను ఒకసారి తప్పకుండా ట్రై చేస్తాను. చామదుంపల్ని నిదానంగా వేయిస్తాం కాబట్టి ఎర్రగా వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా మనం మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేగింది కదా, ఇప్పుడు ఉప్పు వేయాలి. ముందరే ఉప్పు వేస్తే ముద్దగా అయిపోతుంది. వేగిన తర్వాత మాత్రమే ఉప్పు వేయాలి. ఉప్పు వేసి ఒకసారి కలపాలి. మనకి కావాల్సినట్టుగా వేగిన తర్వాత కారం వేయాలి. నేను ఇక్కడ జీలకర్ర కారం వేస్తున్నాను. జీలకర్ర కారం అంటే ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు లేకపోతే ఇంట్లో మనం వాడుకునే కారం వేసి గ్రైండ్ చేయడమే. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది. మీకు ఈ రెసిపీ కావాలంటే తెలియచేయండి, నేను చేసి పెడతాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేరేగా వేసుకోవచ్చు కదా అంటారేమో. వేసుకోవచ్చు, కానీ దీని టేస్ట్ వేరు. ఇలాగ ఉప్పు కారం వేసిన తర్వాత ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. కలిపిన తర్వాత జస్ట్ 2 నిమిషాలు వేయించి స్టవ్ కట్టేయాలి. మరి ఎక్కువసేపు వేస్తే కారం అందులో బాగా వేగిపోయి మాడిపోతుంది. అంతేనండి, చామదుంపల వేపుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము. పప్పుచారు చామదుంపల వేపుడు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా ఈ పప్పుచారు కోసము చిన్న టీ గ్లాస్ తోటి కందిపప్పు తీసుకుని దాన్ని కడిగి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని చీలికలుగా తరుక్కోవాలి. అలాగే ముల్లంకాడ 2 టమాటాలు, 2-3 పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు ఇందులో పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒక గిన్నెలో ముక్కలు ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి ఉప్పు వేయాలి. ఉప్పు, పసుపు వేసి ముక్కలు కూడా అందులో వేసేయాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హైలో పెడితే నీళ్ళు ఎవాపరేట్ అయిపోతుంది, ఉడకడానికి కూడా టైం పడుతుంది. ముక్కలు ఉడకడం మొదలయ్యింది. ఈలోగా ఒక 2-3 వెల్లుల్లిపాయలను తీసుకుని కచ్చాబచ్చాగా దంచుకోవాలి. ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకొని ఇందులో కొంచెం రసం పౌడర్ వేసుకున్నాను. అది హోమ్మేడ్ అయినా పర్వాలేదు, బజార్లో కొనుక్కున్నదైనా పర్వాలేదు. ముక్కలు ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను చెక్ చేస్తే తెలుస్తుంది.
90% ఉడికిన తర్వాత మనం ఉడికించి రెడీ పెట్టుకున్న పప్పుని అందులో వేసేయాలి. పప్పు వేసిన తర్వాత ఉడుకుతూ ఉన్నప్పుడు చిన్న బెల్లం ముక్క, పులుపుకి సరిపడా చింతపండు వేయాలి. చింతపండు నానబెట్టి రసం వేయచ్చు. నా దగ్గర చింతపండు పేస్ట్ ఉంటుంది కాబట్టి అది వేస్తున్నాను. అలాగే మనం కచ్చాబచ్చాగా దంచి ఉంచుకున్న వెల్లుల్లిపాయను కూడా వేసి మరిగించాలి. మరగడం మొదలైన తర్వాత మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అంటుకుంటుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు ఫ్రెష్ కరివేపాకుని కడిగి 2 ముక్కల కింద తుంచి వేయాలి. ఇలా తుంచి వేయడం వల్ల ఫ్లేవర్ పులుసుకి బాగా పడుతుంది. చూసారు కదా, చక్కగా మరిగింది. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఆ ఫ్లేవర్ అంతా పోకుండా మూత పెట్టాలి. ఇప్పుడు ఈ చారుకి తాలింపు వేయాలి. దానికోసం కొంచెం నెయ్యి, నూనె ఒక మూకుల్లో వేసి వేడి చేయాలి. కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు 2 తుంచి వేయాలి. మెంతులు వేయడం వల్ల పులుసుకి మంచి రుచి వస్తుంది. అలాగే చారుకి మంచి రుచినిచ్చే ఇంగువని మర్చిపోకుండా వేయాలి. ఇప్పుడు ఈ వేడి పోపుని రసంలో వేసి కలపాలి. ఇలా వేసిన వెంటనే కలిపి మూత పెట్టేయాలి. అలా పెట్టడం వల్ల ఈ పోపు ఫ్లేవర్ అంతా కూడా చారుకి బాగా పడుతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పప్పు చారు కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఇప్పుడు మన సింపుల్ థాలీ రెడీ చేసుకుందాము. ఇందులో ఉల్లిపాయ వడియాలు, కోరుమాగాయ ఉన్నాయి. ఈ రెండిటి వీడియో లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మీకు ఈ సింపుల్ థాలీ ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో తెలియచేయండి.